ప్రభునామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంది: యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. భయము కలిగి భక్తి చేసినప్పుడు ఆయన దూత మరి మన చుట్టూ ఉండి రక్షిస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనం భయముతో ఉండాలి, భక్తి చేయాలి, భయం కలిగి భక్తి చేయాలి. అప్పుడు ఆయన దూత మనకు తోడుగా ఉంటాడు, మనల్ని రక్షిస్తాడు. అదే భయము లేకుండా మన ఇష్టానుసారంగా మనం చేసినప్పుడు మనకు దేవుని సహాయం అందదు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు వారిని చెయ్యి విడిచాడు. ఆ కారణం మనకందరికీ తెలిసినది. ఎందుకంటే మన పాపములు ఆయన మీద మోపబడ్డవి కాబట్టి దేవుడు ఎడబాసి ఉన్నాడు అని మనం చూసాము బైబిల్లో. అలానే మనం దేవుని యందు భయము భక్తి లేకుండా ఉన్నట్లయితే దేవుని సహాయము మనకు అందదు, దేవుని రక్షణ మనము చూడలేము. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన దూతలు మనకి కావిలుగా ఉండి మనల్ని రక్షిస్తాడు. కాబట్టి భయముతో భక్తి చేద్దాం, దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన రక్షణ మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.